चमकेगा एक दिन तू ये जान ले न्यू यंग का साथ है ना डर की कोई बात है सबसे टकराने को दिलों में छा जाने को We are ready तैयार है हम तैयार है हम तैयार है हम तैयार है हिम्मत दिखा झोंक जान दे चमकेगा तू बड़ी शान से हो लंबी रेस है थोड़ा सांस ले मंजिल लगेगी आके गले यूनियन का साथ है ना डर की कोई बात है सबसे टकराने को दिलों में छा जाने को तैयार है हम तैयार है हम तैयार है हम तैयार है ठोस मजबूत भरोसा सपनों पे करना जितने मुंह उतनी बातें गौर क्यों करना न्यू यंग की कहानी देसी जुबान बोलेगी हर गली हर शहर में नई रोशनी खोलेगी न्यू यंग का साथ है ना डर की कोई बात है सबसे टकराने को दिलों में छा जाने को तैयार है हम तैयार है हम तैयार है हम तैयार है Mr. Jolie is the soul Mr. Loyal is the power Mr. R.K. Pandan Malsobal Mr. Kader Unbreakable Kumar Ji Spectacular Mohinder बन जा रहा ఎస్ అండి, అందరికీ హ్యాపీ మార్నింగ్. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. ఈరోజు సెషన్ ని మనం స్టార్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ మనము స్టార్ట్ చేసుకునే టైంకి వచ్చేసాము. ఈరోజు మనకి తెలుసు కదా టాపిక్ ఏంటంటే మనకి మన ప్రోడక్ట్ మీద ట్రైనింగ్ ఉంటుంది. మన ఈ గుడ్ మార్నింగ్ కూడా మనము అందరం కలిసి సార్తో చెప్పుకుందాము. ఓకే, గుడ్ మార్నింగ్. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్, హ్యాపీ మార్నింగ్. ప్లీజ్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. అందరికీ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఫ్రమ్ చందు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వరంగల్ షరీఫ్. గుడ్ మార్నింగ్ సార్. అరుణ్ దిలీప్ ఫ్రమ్ హైదరాబాద్. రాజు ఫ్రమ్ హైదరాబాద్. సార్ నటరాజ్ ఫ్రమ్ చిత్తూరు. సార్ ఎస్ఆర్కే హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హుజూర్ నగర్.
Shipping sir. Alberto PLC from Nellore. Good morning, sir. From Nellore. Good morning, sir. Good morning, sir. Good morning, sir, from Nandikot Kulsekar. Ishwar from Gajal. Good morning. Good morning. గుడ్ మార్నింగ్ సార్ బాలన్సయ్య ఉప్పల్ Good morning, sir. ఫ్రమ్ నిజామాబాద్ Morning, sir. Good morning, Maheshwar from sir. Kotapatnam. Hello from Varangal. ఎస్ అండి. అందరికీ కూడా హ్యాపీ మార్నింగ్. నిజంగా వెరీ గ్రేట్ అండి. చాలా చాలా సంతోషం. సార్ ఒక్కసారి మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్. అయితే నేను ఇప్పుడు మన సెషన్ స్టార్ట్ చేసే ముందర ఒక్క చిన్న మాట రెండండి. ఎందుకంటే మనకు ప్రొడక్ట్ ట్రైనింగ్ అనగానే చాలా ఇంపార్టెంట్ అయింది. రెండోది మన ముక్కు బాలరెడ్డి సార్ చెప్తూ ఉంటే చాలా చాలా మంచి ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా నోట్ ప్యాడ్ పెన్ తీసుకుని నోట్ చేసుకోవడం మంచిది. రెండోది ఎవ్వరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి సార్. ఇది హ్యాండ్ రైజ్ చేసే సెషన్ కాదు. ఎందుకంటే సార్ చెప్తున్నప్పుడు ఆ హ్యాండ్ రైజ్ కూడా కొంచెం డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా హ్యాపీగా వింటూ మనకి ఈ రోజు ఈ సెషన్ ని హ్యాపీగా నోట్ చేసుకోండి. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్ ముక్కుబాలరెడ్డి సార్. Thank you, sir. Thank you, Rajendra Babu garu. Dear friends, good morning. మీ అందరికీ శుభోదయం. పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభోదయం. మనం ఈరోజు ఇప్పటికే ఆలస్యమైంది. వెంటనే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఆర్ యు రెడీ? ఎస్ సార్ వీఆర్ రెడీ సార్. Yes, sir. Thank you. ఎస్ సార్. స్క్రీన్ షేరింగ్ డన్ సార్. Thank you, sir. మంచి ఎనర్జీ ఉన్నారు సార్ ఈరోజు. ఎనర్జెటిక్ సార్. Thank you, sir. Thank you, Rajendra Babu garu. Thank you all. ఎస్ సార్. క్లియర్ సార్. ఎవ్రీథింగ్ క్లియర్ సార్. వాయిస్ అండ్ స్క్రీన్ షేరింగ్ డన్ సార్. ఓకే సార్. డియర్ ఫ్రెండ్స్, నా పేరు ముక్కు బాలరెడ్డి, హైదరాబాద్. మరి ముందుగా థ్యాంక్ యూ మై గాడ్, థ్యాంక్ యూ లైన్ ఎన్ఎల్ఎన్ ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా న్యూ యంగ్ ఇండియా టీంకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నేను స్టార్ట్ చేస్తున్నా. మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ట్రైనింగ్ మరి పార్ట్ 5 నెక్స్ట్ వీక్ కంక్లూడ్ అవుతుంది. ఈ యొక్క గట్ మైక్రోబయోమ్ అనేది. సో ఈరోజు ప్రోగ్రామ్ వచ్చి హెల్తీ లైఫ్, ఎ న్యూ ఫార్ములా టు హెల్తీ లైఫ్. ఆ ప్రోగ్రామ్ మీద మనం చేసుకుంటున్నాం. మరి న్యూ యంగ్ క్యూర్ సెల్ ట్రైనింగ్కు మీ అందరికీ మరొకసారి స్వాగతం చెప్తూ నేను ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నా. క్యూర్ సెల్ అనేది ఒక అద్భుతం. ఇది ఒక సంజీవిని. ఈ క్యూర్ సెల్ అనేది మానవులకు ప్రకృతి ఇచ్చిన గొప్ప బహుమతి. మన జీవితంలో ఆరోగ్యం అనేది అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యమే మహాభాగ్యం. సంపదలు ఉండి ఆరోగ్యం లేని వారికి అదే నరకం. సంపదలు లేకున్నా, చెట్టు కింద జీవిస్తున్నా సరే, ఆరోగ్యం బాగుంటే అదే మహాభాగ్యం. అదే మన లైఫ్ లైన్. సో మరి ఆరోగ్యాన్ని పరిరక్షించటంలో మన జీర్ణ వ్యవస్థ అనేది చాలా చాలా కీలకమైనది. ఈ ఆరోగ్యం కోసం మనం మన జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుచుకుంటూ మన ఈ ఇమ్యూనిటీనే తెలుగులో వ్యాధి నిరోధక శక్తిని, రోగ నిరోధక శక్తిని పిలుస్తాం. ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుంటే మనల్ని ఏ వ్యాధులు ఏమీ చేయలేవు. ఈ వ్యాధి నిరోధక శక్తి బలహీనమైనప్పుడు అల్సర్ కూడా భయపెడుతుంది. అదే ఇమ్యూన్ సిస్టమ్ బాగున్నప్పుడు
క్యాన్సర్ కూడా దూరంగా పెరగడుతుంది. ఇదే ఆరోగ్యానికి అనారోగ్యానికి ఉన్న డిఫరెన్స్. మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు క్యాన్సర్ కూడా దూరంగా పరిగెడుతుంది. ఈ వ్యాధి నిరోధక శక్తి బలహీనమైనప్పుడు అల్సర్ కూడా భయపెడుతుంది. కాబట్టి అనారోగ్యానికి ఆరోగ్యానికి ప్రధాన కారణం మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి. దాన్ని పెంపొందించుకోవటమే ఆరోగ్యకరమైన జీవితానికి మొదటి మెట్టు. ఇక మనం గత 4 వారాలుగా మనం ఈ హ్యూమన్ మైక్రోబయోమ్ మీద క్లాసులు చెప్పుకుంటా ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి 4-5 వారాలు వచ్చే వారం కంక్లూడ్ చేస్తాను. ఇదే మనకు అన్ని అనారోగ్య సమస్యలకు మూల కారణం కాబట్టి దీన్ని ఇంత లోతుగా విశ్లేషించాల్సి వస్తుంది. సో ఇందులో మనం ఆల్రెడీ బ్యాక్టీరియా గురించి చెప్పుకున్నాం, వైరస్ల గురించి చెప్పుకున్నాం, ఫంగిసైడ్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు పారాసైట్స్ గురించి చెప్పుకుంటాం. ఈ పారాసైట్స్ ఈ 4 అయిపోతాయి కాబట్టి ఈరోజు వీటిని ఏ విధంగా మన బాడీలో నుంచి తొలగించాలనే ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్ జరుగుతుందండి. దాంతో మన విషవృక్షం అనే అనారోగ్య సమస్యలను మూలం దగ్గర నుంచి తొలగించాలనుకుంటున్నాం కదా, ఆ ప్రోగ్రాము విజయవంతంగా చేస్తాం. ఎందుకు అంటే మన గట్ మైక్రోబయోమే, దీన్నే సెకండ్ బ్రెయిన్ అని కూడా అంటారు. అంటే ఈ గట్ మైక్రోబయోమే మన ఆలోచనలు కూడా నిర్దేశిస్తుంది, మన అవయవాల పనితీరును నిర్దేశిస్తుంది, అంత ప్రభావితం చేస్తుంది. ఇది ఇక్కడే అనారోగ్య సమస్యలన్నిటికీ మూలం ఇదే అనమాట, ఏరు. దీన్ని తొలగిస్తాం మనం. ఈరోజు పారాసైట్స్ గురించి తెలుసుకొని నెక్స్ట్ వీక్లో వీటన్నిటిని ఎలా సమూలంగా నాశనం చేయాలని, మనకు ఏ విధంగానూ ఎఫెక్ట్ కాకుండా వీటన్నిటిని కేవలం వాటి వరకే చంపి బయటికి పంపించే మార్గం నేను వచ్చే వారం తెలియజేస్తాను. ఇక పారాసైట్స్ విషయంలో ఇక ఈ గట్ మైక్రోబయోమ్లో చివరిది పారాసైట్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు ఎంతో ధైర్య సాహసాలను కలిగి ఉండాలి, అస్సలు భయపడకూడదు. ఎందుకంటే అలాంటి పిక్చర్స్ వస్తాయి, వాటిని చూసి మీరు ఏమాత్రం భయపడొద్దు. ఈ పారాసైట్స్లో ప్రోటోజోవా అని, హెల్మింత్స్ అని, యాక్టో పారాసైట్స్ అని 3 రకాలు ఉంటాయండి. ఈ యాక్టో పారాసైట్స్లో మనందరికీ తెలిసినవే. ఇవి మన శరీరం బయట హాని చేసేవి యాక్టో పారాసైట్లు. ఇవి మన చర్మంపై రక్తాన్ని లేదా కణజాలాన్ని తిని జీవించే జీవులు అనమాట. ఇందులో మనందరికీ తెలిసినవి, మనతో పాటు కలిసి జీవిస్తున్నవి మీ అందరికీ తెలిసిందే. పేలు, నల్లులు, బెడ్ బగ్స్ అంటాం మనం. ఈ పేలు, నల్లులు, ఇంకా సిరిపోతులు అంటారండి మా ఏరియాలో, మీరేమంటారు కానీ. ఇలా ఎన్నో ఉంటాయి అన్నమాట, మనల్ని బట్టి వేధిస్తూ ఉంటాయి. వాటిల్లో ఎన్నో రకాలు ఉన్నాయి, ప్రాంతాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి ఎన్నో రకాల జీవులు ఉన్నాయి. వీటిల్లో కూడా 100 రకాలు, ఈ పేలల్లో కూడా 100 రకాలు ఉన్నాయన్నమాట. ఇక హెల్మింత్స్ అని, ఈ హెల్మింతులు అనేవి పరాన్న జీవులు అనమాట. ఇవి మన ఆహారం, రక్తం, కణజాలంపై ఆధారపడి జీవిస్తాయి అన్నమాట. హోస్ట్ అంటారు. హోస్ట్ అంటే ఎవరో కాదండి, మనమే. ఆతిథ్యం ఇచ్చే వాళ్ళను హోస్ట్ అంటారు. ఇవి ఎన్ని రకాలు ఉంటాయంటే, అదే ముందే చెప్పాను, మీరు భయపడద్దు అని. సో కొన్నే చూపిస్తున్నాను. వీటిల్లో కొన్ని వేల రకాలు ఉన్నాయన్నమాట ఈ హెల్మింత్లో. సో వీటిల్లో పాములు అంటే ఈ పడగలెత్తే పాములు కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి అనేవి కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, భయపడొద్దని. ఇవన్నీ ఎక్కడో బయట లేవండి, మన పొట్ట, మన శరీరం, మన దేహంలోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇది బీఫ్ ట్యాప్ వార్మ్ అని 7 నుంచి 9 అడుగులు ఉంటుంది. ఇది 7 నుంచి 9 అడుగులు. మన బయట పాములు కూడా అంత పొడుగు ఉండవండి. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, నిజమేనా ఇవన్నీ
అనేది మీరు తెలుసుకుంటారు ఈరోజు. సో ఇవన్నీ కూడా హోస్ట్ అంటే మనమే. ఆతిథ్యం ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళని హోస్ట్ అంటారు. వాటికి మనం హోస్ట్ చేస్తున్నాం. అవి అతిథులు, మనకు అతిథులు కాదండి. అతిథులన్నా వచ్చిపోతుంటారు. ఇవి వచ్చిపోయాయి కాదు, పర్మనెంట్గా మనతోనే ఆ, జీవిస్తూ ఉంటాయి మనం జీవించున్నంత కాలం. కానీ ఇవి ఎప్పటికీ మనతోనే ఉంటాయి కాబట్టి వీటికి మనం మహారాజ పోషకులం. ఆతిథ్యం కాదు, మనం ఇచ్చేది ఆతిథ్యం కాదు, మహారాజ పోషకులం మనం. మన భార్య పిల్లలకు ఆహారం పెట్టినా పెట్టకున్నా వీటికి మాత్రం ఖచ్చితంగా నిరంతరం తిండి పెట్టి పోషిస్తున్నాం. ఉం? ఆ విషయం ఇప్పటి వరకు మరి మీకు తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోవచ్చు. చాలా మంది తెలియకపోవచ్చు ఇలాంటి ఈ పాములన్నీ మన బాడీలో ఉన్నాయి అని. కానీ ఇది మాత్రం ఖచ్చితమైన సత్యం. మనలో ప్రతి ఒక్కరూ మహారాజ పోషకులే, ప్రతి ఒక్కరూ దానకర్ణులే. ఎందుకంటే మీరు తినే తిండిలో 2 వంతులు వీటికే, ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, పారాసైట్స్కే. కేవలం 1 వంతు మాత్రమే మన మన బాడీలో ఉన్న కణజాలానికి వెళ్తే మిగతా 2 వంతులు వీటికే, పారాసైట్స్కి. అంటే ఎంత దానకర్ణలో చూడండి మీరు. మహారాజా పోషకులు మీరంటే నేను కూడా అండి, నేనేం సపరేట్ కాదు. మనందరం దానకర్ణులే. ఎవరు చెప్పారు కర్ణుడే దానకర్ణుడే అని? మనం ఇంకా పెద్ద దానకర్ణులం. ఆయన ఏదో 1-2 సార్లు చేసి ఉండొచ్చు. మనం ప్రతి నిమిషము దాన ధర్మాలే చేస్తున్నాం. ఎవరికి? బయట ఉన్న జీవులకు కాదు, లోపల ఉన్న జీవులకు. మన లోపలనే పెద్ద ప్రపంచం ఉంది, జీవ ప్రపంచం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ జీవులను పోషిస్తున్న పుణ్యజీవులమే. కానీ ఈ పుణ్యం మీకంటే నాకు కూడా అండి. మళ్ళీ మీరు వేరు, నేను వేరు అనుకోబాకండి. కానీ ఈ పుణ్యం మీకు పాపంగా వ్యాధుల రూపంలో వస్తుంది. సో అంతటి ఇవి. సో బయట పుణ్యం చేస్తే పుణ్యం వస్తుందేమో, దాన ధర్మాలు చేస్తే. కానీ కడుపులో ఉన్న వాటికి ఈ దాన ధర్మాలు మనం చేయటం వల్ల మనకు పాపం వ్యాధుల రూపంలో వస్తుంది. కాబట్టి ఇవి ఎంతటియో చూడండి. మనం బయట సంసారం చేస్తున్నాం, కానీ మన లోపల కూడా సంసారం చేసే జీవులు ఇవి. వీటిల్లో కూడా ఆడ మగ ఉంటాయి. అవి పిల్లల్ని కంటాయి. అవి బంధాలు, అనుబంధాలు, కమ్యూనికేషన్ సిస్టమ్ కలిగి ఉన్నాయండి. ఇవి బాగా వాటికి భాష ఉంది. ఎస్, ఇప్పుడు మనం ఎట్లా అయితే భూమి మీద ఈ జీవుల మధ్యలో జీవిస్తున్నాం, బయట ప్రపంచంలోన ఒక ప్రపంచం ఉందని చెప్తున్నాను మీకు. వాటన్నిటికీ కమ్యూనికేషన్ ఉంది, వాటన్నిటికీ భాష ఉంది. అవన్నీ మన బాడీని తన భూభాగం అని ఫీల్ అవుతున్నాయి. అందులో సముద్రం ఏంటి? మన పొట్టే వాటికి సముద్రం. మన బయట ఉన్న ప్రతి ప్రపంచం లోపల ఉంది. సో వీటిని వదిలించుకోకుండా మీరు అనారోగ్యం నుంచి బయటపడలేరు. కాబట్టి వీటిని వదిలించుకోవాలి అంటే ముందు వాటి గురించి తెలుసుకోవాలి కదా. వాటి గురించి తెలుసుకోకుండా ఎలా వదిలించుకుంటాం మనం? సో ఒకవేళ ఇవి ఉన్నాయా లేవా అని మీకు ఏదైనా అపనమ్మకం ఉంటే మీరు మలం టెస్ట్ చేయించాలి. మలం అంటే మోషన్, స్టూల్ టెస్ట్ చేయించాలి. అందులో పారాసైట్స్ కనిపిస్తాయి, లేదా వాటి అవశేషాలు, లేదా మరణించినవి, లేదా వాటి గుడ్లు కనిపించినా మీరు జాగ్రత్త పడాల్సిందే. మనలో 95% మందికి ఇవి ఖచ్చితంగా ఉంటాయి. ఎస్, మన ఈ పొట్టలు కాదు, పుట్టలో ఉన్న ప్రపంచం అదొక ప్రపంచం. సో ఇవి ఎట్లా మన దేహంలో పెరుగుతాయంటే, ఎలా మన బాడీలో ప్రవేశిస్తాయంటే, ఇవి యాజ్ ఇట్ ఈస్గా అలా ఏం లోపలికి పోవు. ముందు గుడ్డు అంటే లార్వా అంటాం మనం. లార్వా గుడ్డు కంటే ముందు దశను లార్వా అంటాం. ఆ లార్వా ఈ కూరగాయల ద్వారానో, లేకపోతే ఇంకా వాతావరణం ద్వారానో, లేకపోతే చూపిస్తాను అవి కూడా తర్వాత ఎట్లా లార్వా మనకు అంటుకుంటుందని. ఆ లార్వా ద్వారా లోపలికి గుడ్డు రూపంలో ప్రవేశించి అవి పిల్లలై, ఆ తర్వాత పెద్దయి, ఆ తర్వాత అవి ఒక తోడుని ఎదుక్కొని. తోడు అంటే పెళ్ళండి బాబు. వాటికి కూడా సంసార జీవితం ఉంది, పిల్లలు ఉన్నాయి. ఆడైతే మొగను ఎత్తుక్కుంటుంది, మొగ అయితే ఆడని ఎత్తుక్కుంటాయి. ఇక అవి సంసారం చేసి పెద్ద అయి మళ్ళీ పిల్లలను, సంతతిని జనరేట్ చేసి అవి చనిపోతాయి.
అయితే మన వయస్సు దేవుడిచ్చింది 100 సంవత్సరాలు అయితే వాటికి ఎంత ఇచ్చాడు? కొద్ది రోజులు ఇస్తాడు. అంటే ఈ యొక్క పారాసైట్స్కి అయితే సుమారు నెల రోజులు టైం ఉంటుంది. అదే బ్యాక్టీరియా అయితే 72 గంటలే ఉంటుంది. ఫంగస్ అయినా కూడా 72 గంటల నుంచి ఒక 3 రోజుల వరకు ఉంటుంది ఫంగస్. అంటే మళ్ళీ సంతతి పెరుగుతుంది. ఈ 3 రోజుల్లోనే వాటి సంతతి అవి ముసలైపోయి మళ్ళీ వాటి సంతతి యవనమైనవి మళ్ళీ లైన్లోకి వస్తాయి. మీరు అట్లేమి అయ్యో 3 రోజుల తర్వాత మనం ఫ్రీ అయిపోతామేమో అనుకోబాకండి. ఇప్పుడు ఈ 30 రోజుల్లో పారాసైట్స్ అనేవి 30 రోజుల్లో పెరిగి అవి చనిపోతాయంటే ఇంక 30 రోజుల తర్వాత మనం వీటన్నిటి నుంచి వదిలించుకోవచ్చు అనుకోబాకండి. ఇప్పుడు ఒక ఆడ ఒక మగ కలిసి సుమారుగా ఒక 1,00,000 గుడ్లు పెడతాయి. అందులో పిల్లలు అయ్యాయి కొన్ని వేలైతాయి. అంటే అవి 2 చనిపోవచ్చు 30 రోజులకు. కానీ కొన్ని వేలు తయారవుతాయి అన్నమాట. వీటన్నిటినీ నిరంతరం ఇంకా కొన్ని రకాలు చూడండి. మనం కాళ్ళకు చెప్పులు లేకుండా ఇప్పుడు హుక్కు వార్మ్ అని ఒక జాతి ఉంది. ఈ హుక్కు వార్మ్ అనేది ఎట్లా ఉంటుందంటే అవి మన నోటి ద్వారా, శ్వాస ద్వారా, ఆహారం ద్వారానే కాకుండా కాళ్ళ ద్వారా కూడా లోపలికి వెళ్తుంది. మనం చెప్పులు లేకుండా ఈ మురికి ప్రాంతాల్లో నడిచినప్పుడు అంటే కూరగాయల మార్కెట్ ఇలా మనం మురికి ప్రాంతాలు ఉంటాయి కదా, మన హైదరాబాదు రోడ్ల మీద అయితే నిరంతరము డ్రైనేజీ ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి మురికి ప్రాంతాల్లో మనం చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు ఆ లార్వా అనేది మన శరీరం లోపల ద్వారా దానికి పెనిట్రేషన్ పవర్ ఉంది. మన చర్మం ద్వారా లోపలికి వెళ్తుంది. ఆ పెనిట్రేషన్ పవర్ ఉంది. ఆ చర్మం ద్వారా లోపలికి వెళ్ళి లంగ్స్కి వెళ్ళి అక్కడ డెవలప్ అయ్యి జీర్ణ వ్యవస్థకి వెళ్ళి ఆ జీర్ణ వ్యవస్థ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. చూసారా? బయటికి వెళ్ళిపోతుందంటే తన సంతతిని డెవలప్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇట్లా పోయి అట్లా తిరిగి వస్తుందేమో మనం టూరిస్టు ప్లేసులకి వెళ్ళి తిరిగి వచ్చిన అనుకోబాకండి. అట్లా కాదు. అది మన చర్మం ద్వారా లోపలికి వెళ్ళి అక్కడ తన సంతతిని పెంచి ఇంకా మళ్ళీ స్టూల్ ద్వారా బయటికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు తను వృద్ధాప్యం సంతరించుకున్నప్పుడు మనం నరకం స్వర్గం అంటాం కదా, అది అట్లా పోద్ది అనమాట. సో వీటన్నిటిని చూపించి మిమ్మల్ని భయపెట్టాలని నా ఉద్దేశం కాదు. సో ఇవన్నీ తెలుసుకోవాలి. అనారోగ్యానికి మూల కారణం ఏంటో తెలుసుకుంటే దాన్ని వదిలించుకోవటం సులభం. అంటే ఏదైనా సమస్యకు కారణం తెలిస్తే దాన్ని పరిష్కరించుకోవటం చాలా సులభం కాబట్టి ఇవన్నిటి గురించి నేను చెప్తున్నాను. అయితే ఇవన్నీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన బాడీలో ఇమ్యూనిటీ అన్న ఒక గొప్ప ఆయుధం ఉంది. ఈ ఇమ్యూనిటీ అనేది ఎంత అద్భుతమైంది అంటే మీకు తెలుస్తుంది. ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను, ఫంగిసైడ్స్ను, పారాసైట్స్ను అది మాత్రమే గుర్తించగలుగుతుంది. ఏ మందులు, ఏ మెడిసిన్, ఏ డాక్టరు మన బాడీలో ఉన్న ఇన్వైడర్స్, ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను, ఫంగిసైడ్స్ను గుర్తించలేవు. ఓన్లీ వ్యాధి నిరోధ శక్తికి మాత్రమే సాధ్యమైన విషయం. అది కూడా స్టెమ్ సెల్తోనే బయటకు వస్తుంది. సో స్టెమ్ సెల్ నుంచే బయటకు వస్తుంది. అంటే విజ్ఞానం కలిగి ఉంది అది. ఆ వ్యాధి నిరోధ శక్తి మాత్రమే గుర్తిస్తుంది. గుర్తించడమే కాదు, చంపేస్తుంది. నిరంతరం యుద్ధమే చేస్తుంది. చంపేయటమే కాదు, జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఒక్కసారి అది ఐడెంటిఫై చేసి జ్ఞాపకం పెట్టుకుందంటే మళ్ళీ జీవితంలో ఆ రకమైన వాటిని మళ్ళీ ఇంక రానియదు. కానీ మనం కొన్ని లక్షలు కాదు కోట్ల రకాలు ఉన్నాయి ఈ పారాసైట్స్ కానీ, ఫంగిసైడ్స్ కానీ. ఇవన్నీ ఫంగిసైడ్స్లో అయితే కొన్ని 100 కోట్ల రకాలు ఉన్నాయి. నిరంతరం యుద్ధమే చేస్తుంది మన కోసం. సో బయట లోపల. సో మనము దానికి సపోర్ట్గా ఉండాలి. మన వ్యాధి నిరోధ శక్తి ఎవరి కోసం పనిచేస్తుంది? మన కోసం, మనం ఆరోగ్యంగా ఉండటం కోసం, మనం ఆనందంగా ఉండటం కోసం పనిచేస్తున్న మన వ్యాధి నిరోధ శక్తి కోసం మనం సపోర్ట్గా ఉంటే మనం ఎంతో ఆరోగ్యంగాను మరింత ఆనందంగా జీవించడానికి అది ఉపయోగపడుతుంది. ఇక ఇవి సంతతి పెంచుతాయని చెప్పినాం కదా, ఎక్కడెక్కడ అవి సంతతిని పెంచుతాయో చూడండి. చిన్న ప్రేగుల్లో ఒక ఆడ మొగ కలిసిందంటే కొన్ని లక్షల గుడ్లు పెడతాయి, కొన్ని వేల పిల్లలను తయారు చేస్తాయి. అవన్నిటినీ ఇమ్యూనిటీ చంపేస్తూ ఉంటుంది ఆ గుడ్డు దశ నుంచి కూడా. అయినా పెరుగుతూనే ఉంటాయి. అయినా మనము కూడా వాటిని పెంచి పోషిస్తూ ఉంటాం. ఎట్లా? మనం తినే ఆహారమే అవి కూడా తీసుకుంటాయి కదా. మనం పిజ్జాలు తింటే అవి కూడా పిజ్జాలు తింటాయి. సో ఇట్లా చిన్న ప్రేగుల్లో చూడండి ఎట్లా ఉంటాయో. చిన్న ప్రేగుల్లో ఉంటాయి, ఇంకా పెద్ద ప్రేగుల్లో ఉంటాయి.
చిన్న ప్రేగుల్లో అయితే చూడండి, ఈ విల్లిస్ అని చెప్పాను మీకు ఒకప్పుడు. ఈ విల్లిస్లో గూళ్ళు కట్టుకొని, అంటే గూళ్ళు అంటే పుట్టలు కట్టుకొని ఈ పాములన్నీ అక్కడ ఇది చిన్న ప్రేగు తెలుసు కదా, 26 అడుగుల నుంచి 30 అడుగులు ఉంటుంది. ఈ 30 అడుగులు ఉన్న ఈ చిన్న ప్రేగు లోపల మరి అవి పుట్టలు పెట్టుకొని ఆ పుట్టల్లో నివాసం ఏర్పరచుకుంటాయి. సో అక్కడ జీవిస్తూ ఉంటాయి. ఇంకా పెద్ద ప్రేగులో కొన్ని ఉంటాయి ఈ పాములు. పెద్ద ప్రేగులు ఎక్కడ ఉన్నాయో చూసారో మీకు గమనించండి, పెద్ద ప్రేగులు. సో ఇక్కడల్లా అవి సంసారం చేస్తూ ఉంటాయి. ఇక్కడ పొట్ట నుంచి ఈ చిన్న ప్రేగుకు వచ్చే మధ్యలో కూడా ఈ కొన్ని రకాలు జీవిస్తాయి. అవే గ్యాస్, ఎసిడిటీ కారణం అది. అక్కడ ఆ యొక్క చర్మం మొత్తాన్ని డ్యామేజ్ చేసి ఆహారం దాన్ని టచ్ అవుతున్న భగ్గుమంట దేతుంది. గ్యాస్, తేపులు వస్తూ ఉంటాయి చాలా మందికి. ఇవే కారణం తేపులకు. ఆవు అంటుంటారు. ఈ అరిసే వాళ్ళందరికీ అంటే ఒక రకం కాదు, ఆ రకం. సో ఇంకా చూడండి, ఇక్కడ కొలం దగ్గర పెద్ద పెద్ద పాములు ఉంటాయి. కొలం దగ్గర రెక్టం పైన, సో పెద్ద ప్రేగులో రెక్టం పైన పెద్ద పెద్ద పాములు ఉంటాయి. సో ఇలా కొన్ని వందలు కాదు, వేలు కాదు, లక్షల రకాలు ఉంటాయి. మన పెద్ద ప్రేగు ఎట్లా ఉంటుందంటే బాక్సులు ఉంటుంది. దాని దుంపదేక అదేం చేస్తుందంటే అది పిసినారుది అనమాట. ఇది తయారైన మలాన్ని మొత్తం బయటికి వదలకుండా అది దాచిపెట్టుకుంటుంటుంది. ఎందుకు? అది ఆ మలం బాక్సులు ఉంటుంది కదా, ఇవి ఏం చేస్తాయంటే దాన్ని బాగా గూళ్ళలాగా తయారు చేసుకుంటాయి అనమాట. ఒక్కొక్క దాంట్లో కొన్ని వందలు వేలు ఉంటాయి. మీరు ఎన్ని టెస్టులు చేసినా అది ఒక పొర అనుకుంటారు. అది పొర. అవి అట్లా ఉంటాయి అనమాట. మనమే తెలివైన వాళ్ళం అనుకుంటే మనకంటే తెలివైనవి అవి. ఇంకా మీకు రాసింది చెప్పన, మన తెలివితేటలను కూడా, మన మనసును కూడా మార్చగలిగే శక్తి పట్టుకుంది. ఎస్, నాకు చికెన్ కావాలా, నాకు పిజ్జా కావాలా, నాకు బర్గర్ కావాలా, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అక్కడి నుంచే వస్తాయి. దీన్నే సెకండ్ బ్రెయిన్ అంటారు. అంటే ఈ గట్ మైక్రోబయోమ్నే సెకండ్ బ్రెయిన్ అని కూడా పిలుస్తారు. అంటే మన ఆలోచనలను కూడా ప్రభావితం చేయగలిగే సామర్థ్యం అట్టుకుంటుంది. ఇంకా ఆనస్ దగ్గర అయితే ఇక చాలా మంది రుద్దుకుంటా ఉంటారు కదా వెనక చేయబెట్టి, ఇవన్నీ అక్కడ డిపాజిట్ అయ్యి ఇంకా పైల్స్, పిస్తుల, ఇక వీటన్నిటికీ కారణం అవుతాయి అనమాట. సో ఆ తర్వాత క్యాన్సర్ కూడా కారణం అవుతుంది. సో ఇది చిన్నపిల్లలకే కాదండి, ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలు, పెద్దలు, అందరికీ ఈ ఇన్వాడర్స్ అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్ ఇవి కామన్ అయిపోయింది. ఈరోజు సమాజంలో 95% ఈ పారాసైట్స్తో బాధపడుతున్నారు. అవి ఉన్నాయన్న విషయము మీకు తెలియట్లేదు. ఎందుకు? ఒకప్పుడు డాక్టర్లు ఒక 30-40 సంవత్సరాల క్రితం ఫస్ట్ టెస్ట్ అంటే మలం టెస్ట్ చేసేవాళ్ళు, నాలుక చూసేవారు. కానీ ఇప్పుడు నాలుక జోరు, మలము జోరు, ఏది జోరు, బ్లడ్ టెస్ట్ మాత్రం చేస్తారు. ఇంకా ఏమో సిటీ స్కాన్లు అని, ఎంఆర్ఐ అని ఇవి చేస్తారు. కానీ ఈ మలం టెస్ట్ చేసి ఇతనిలో ఈ పారాసైట్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కానీ, అలా వాటిని తొలగించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుద్దామన్న ఇది కానీ ఇప్పుడున్న వైద్య విధానాల్లో తగ్గిపోయిందనే చెప్పాలి. అందరూ అట్లని కాదు, తగ్గిపోయిందనే చెప్పాలి. సో ఇక ఇవన్నీ మరి మన బాడీలో ఇమ్యూనిటీ ఉంది. ఈ ఇమ్యూనిటీ ఉన్నదే ఇలాంటి వాటన్నిటినీ మరి వాటిని చంపేయటానికి, కట్టడి చేయటానికి. మన బాడీలో వ్యాధి నిరోధశక్తి ఉన్నంతకాలం మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వ్యాధి నిరోధశక్తి వీటన్నిటిని గుర్తించడం, చంపేయడం జరుగుతుంది. చంపడం అనే ప్రాసెస్లో భాగంగా ఈ డెంట్రిక్ కణాలు, మాక్రోఫేసెస్, మాస్ట్ కణాలు, బాసోఫిల్స్, ఇసినోఫిల్స్ మరియు యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసి నిరోధిస్తుంది. ఈ ఇమ్యూనిటీ అనేది రకరకాలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా, మాక్రోఫేజెస్, మాస్ట్ కణాలు, బాసోఫిల్స్, ఇసినోఫిల్స్, యాంటీబాడీస్. ఇవి కాకుండా మళ్ళీ టీ సెల్స్, బి సెల్స్, ఎన్కే సెల్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఇదొక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ. అంటే ఒక డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది, సోల్జర్ కాడి నుంచి స్టార్ట్ అయ్యి జనరల్ వరకు ఉంటుంది కదా. ఇలా ఎన్నో
ఇక వాటిల్లో క్యాడర్స్ ఎట్లా ఉంటుందో, అంటే మన ఆర్మీని చూసి మన వ్యాధి నిరోధక శక్తి అలా తయారు కాలేదండి. మన వ్యాధి నిరోధక శక్తిని బట్టి ఆర్మీ అట్లా డిఫెన్స్ చేసుకున్నారు. ఎస్. సో అలాంటి వ్యాధి నిరోధక శక్తికి మన క్యూర్ సెల్ ఎంతగానో సహకరిస్తుంది. క్యూర్ సెల్ ఎక్కడ ఉంటుందో ఆరోగ్యం అక్కడ ఉంటుంది. ఈ క్యూర్ సెల్ అనేది మన ఇమ్యూన్ సిస్టంలో మన ఇమ్యూన్ సిస్టానికి ఎంతగానో సహకరిస్తుంది. అలా సహకరించడం వల్ల ఈ మనల్ని భయపెట్టే ఇన్వాడర్స్ అంటారు. ఇన్వాడర్స్ అంటే ఈ వైరస్లను, బ్యాక్టీరియాలను, ఫంగిసైడ్స్ను, పారాసైట్స్ను అన్నిటిని కలిపి ఇన్వాడర్స్ అంటారు అన్నమాట. వీటిని చంపడానికి మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి ఎంత అద్భుతం చేస్తుందో తెలుసా? ఆత్మహత్య, సూసైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏదో మనకు ఇప్పుడంటే తగ్గిపోయారు, కానీ టెర్రరిస్టులు ఏం చేసేవాళ్ళు, చుట్టూ తన శరీరానికి బాడీకి మొత్తం బాంబులు కట్టుకొని జనాలు ఉన్న చోట, ఎయిర్పోర్ట్ల దగ్గర వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంటారు. మీరు పేపర్లో, టీవీలో చదివి ఉంటారు కదా. అలా ఈ పారాసైట్స్ను చంపటానికి మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది తెలుసా? కొన్ని రకాల ఈ మైక్రోఫేజెస్, మాస్ట్ కణాలు, బాసోఫిల్స్ ఇలాంటి ఇవి ఏం చేస్తాయంటే దాని చుట్టూ మిగి దాన్ని చంపే క్రమంలో అవి కూడా చనిపోతాయి. బట్ తెలుసు మేము చనిపోతున్నామని. చూసావా మన కోసం ఎంత అద్భుతాన్ని చేస్తుందో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్. అలాంటి ఇమ్యూన్ సిస్టమ్కు, మన రక్షణ వ్యవస్థకు దాని గురించి తెలుసుకోవట్లేదు మనం, దానికి సహకరించట్లేదు మనం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, ప్రతి ఒక్కరూ గాన ఈ నర్సరీ నుంచి, అంటే ఎల్కేజీ నుంచి కూడా ఇమ్యూన్ సిస్టమ్ గురించి తెలుసుకొని ఇమ్యూనిటీని గాన డెవలప్ చేసుకుంటే మన ఆహారపు అలవాట్ల ద్వారా అసలు వ్యాధులు కానీ ఏది కూడా మన జోలికి రాదు. ఏ వ్యాధి మన జోలికి రాదు. హాస్పిటల్స్ ఒక్కటి కూడా అవసరం లేదు. ఒక్క హాస్పిటల్ కూడా ఉండదు భూమి మీద. ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి వ్యాధి నిరోధక శక్తిని గురించి తెలుసుకొని దాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో మన ఆహారపు అలవాట్లు ఉన్నప్పుడు హాస్పిటల్స్ అవసరమే లేదు మనకు. సో అలాంటి అద్భుతమైన వ్యాధి నిరోధక శక్తి, రక్షణ వ్యవస్థ మన బాడీలో ఉంది. దేవుడికి నిజంగా కృతజ్ఞతలు తెలియాలి. ఆ వ్యాధి నిరోధక శక్తిని కూడా శక్తివంతం చేసే అద్భుతమైనది ఈ క్యూర్ సెల్. సో ఈ క్యూర్ సెల్ అనేది ప్రతి ఒక్కరూ వాడుకోవాలి. అది ఎవరైతే వాడుకుంటుంటారో వారికి రక్షణ లభిస్తుంది. దానికి సపోర్ట్గా కొంచెం ఆహారపు అలవాట్లు మార్చుకుంటే అసలు అనారోగ్య సమస్యలు అనేవి మీకు రానే రావు. వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోతాయి. అది నెక్స్ట్ క్లాస్లో మీకు వివరంగా చెప్తాను. ఇక ఇప్పుడు రెండు గురించి చెప్పాను, యాక్టోపారాసైట్స్, ఈ హెల్మిన్స్ల గురించి. ఇప్పుడు ప్రోటోజోవా అని ఇదొక రకమైన పారాసైట్స్ అనమాట. ప్రోటోజోవా అని, ఈ ప్రోటోజోవాలో 2 రకాలు ఉంటాయి. ఇవి కొన్ని మైగ్రేట్స్, కొన్ని నాన్ మైగ్రేట్స్ ఉంటాయి. నాన్ మైగ్రేట్స్ అంటే ఎక్కడ ప్రవేశించినాయో అక్కడే ఉంటాయి. మైగ్రేట్స్ అంటే ఇంక శరీరం అంతా వాటికి మన శరీరము మన భూమి లెక్కన అనమాట. మనం ఎట్లా భూమి అంతా అన్ని దేశాలు తిరిగి వస్తూ ఉంటారు కొంతమంది, అలా ఈ ప్రోటోజోవా అనేది అవి పెద్ద జీవులైనా కూడా అవి ఏ విధంగా మరి మన బాడీలోకి ప్రవేశిస్తాయి, ఏ విధంగా బాడీలో అన్ని అవయవాలకు అవి వెళ్ళి హాని చేస్తాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఈ ప్రోటోజోవా ఏం చేస్తుందంటే, ఇది కూడా ఈ లార్వా దశ నుంచి మన బాడీకి అటాక్ చేయడం జరుగుతుంది. అది డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ హోస్ట్ అంటారు. ఇంటర్మీడియట్ హోస్ట్ అంటే మధ్యలో ఇంకొక హోస్ట్ ఉంటుంది. అదే కోళ్ళు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుక్కలు కావచ్చు, పందులు కావచ్చు, ఆవులు కావచ్చు. వాటితో మనం ఇప్పుడు ఆవులు పెంచుకునే వాళ్ళు ఉంటారు, వాటిని ఏదో ఒక సమయంలో పట్టుకోవాలి కదా. వాటికి లోపల తక్కువగా ఉంటాయి, బయట ఎక్కువగా ఉంటాయి. అలాగే పందులను సాకే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, కోళ్ళు సాకే వాళ్ళు ఉంటారు కదా. కోడి నుంచి కూడా వస్తుందండి, కోడి మాంసం నుంచి కూడా వస్తుంది. కోడి మాంసం బాగా, అంటే జంతువుల మాంసం తినే వాళ్ళకు అది బాగా ఉడికించకపోతే అక్కడి నుంచి కూడా, ఆహారం నుంచి కూడా లోపలికి వెళ్తాయి, బయట నుంచి లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా కుక్కలు పెంచుకుంటుంటారు, పిల్లులు పెంచుకుంటుంటారు చాలా మంది. ఇంకా వాళ్ళకైతే చెప్పే పని లేదండి.
ఇలా వెళ్ళి అవి మన దేహంలో అంటే డైరెక్ట్గా ప్రవేశించవచ్చు, లేదా ఇండైరెక్ట్గా ఇట్లా ఇంటర్మీడియట్ హోస్ట్ ద్వారా కూడా ప్రవేశించి ఇంకా అవి సంసార జీవితాన్ని ప్రారంభిస్తాయి. వాటిల్లో చెప్పాం కదా. ఆ, ఇంకా ఇంకా మరొక రకంగా అయితే మురికి ప్రాంతాలు, మురికి వాటర్ ఈ ఎక్కడైతే ఉంటుందో వాటి నుంచి కూడా మన బాడీలోకి ప్రవేశిస్తాయి. అలా ప్రవేశించి అవి ఏం చేస్తాయి? ఇక ఇటల్లో చెప్పాను కదా, మైగ్రేట్స్, నాన్ మైగ్రేట్స్ అని. ఈ మైగ్రేట్స్ ఏమో ఉన్న కాడనే ఉంటాయి, అంత బాడీ అంతా తిరుగుతూ ఉంటాయి అనమాట. అవి ఈ నాన్ మైగ్రేట్స్ ఏమో ఉన్న కాడనే ఉంటాయి అనమాట. ఎక్కడ ప్రవేశిస్తే అక్కడే. ఇలా మనం ఎక్కడి నుంచైనా ప్రవేశిస్తాయి దేహంలో. సో అయితే వీటన్నిటి ఇలా చెప్పి మీకు భయపెట్టడం కాదు నా ఉద్దేశం. మన క్యూర్సీలు ఉండగా మనకు భయం ఎందుకు? భయపడాల్సిన అవసరం లేదు. సో నిజంగా మరి మన లైన్ టీంలో ఉన్న ప్రతి మెంబరు కూడా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి విజ్ఞానం అంది మీ ద్వారా మరి ఇతరులకు వెళ్ళి మీరు ఆరోగ్యంగా ఉంటూ వారిని కూడా, ఇతరులను కూడా ఆరోగ్యంగా ఉంచగలిగే గొప్ప విజ్ఞానం ఇక్కడ మాత్రమే లభిస్తుంది. సో నిజంగా హ్యాట్సప్ టు లైన్ సార్, ఇలాంటి ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందిస్తూ మరి మన ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచే ఒక చక్కని అవకాశం ఇందులో ఉంది. మనం రాబోయే 4-5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కొక్కరు ఒక 10,000 మందిని ఆరోగ్యవంతులుగా మార్చితే మొత్తం ప్రపంచం అంతా ఆరోగ్యంగా మారిపోతుంది. మనల్ని చూసి, అంటే నన్ను చూసి నా కుటుంబాన్ని చూసి నా పక్కింటి వాళ్ళు, నా బంధువులు, మిత్రులు, వారిని చూసి ఆ వీధిని చూసి ఆ కాలనీ చూసి ఆ ప్రాంతాన్ని చూసి ఆ జిల్లాను చూసి రాష్ట్రాన్ని చూసి దేశాన్ని చూసి ప్రపంచం కూడా మారే క్రమంలో మనం మొదటి అడుగేసాం. మనమే ప్రారంభం చేస్తున్నాం. ఇమ్యూనిటీని పెంపొందించుకుంటే ఈ జబ్బులన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ గట్ హెల్త్ అనేది అంటే ఈ జీర్ణ వ్యవస్థను మనం చక్కదిద్దుకుంటే, దాన్ని నీట్గా క్లీన్గా ఉంచుకుంటే ఇక మనకు అనారోగ్య సమస్యలు అనేవి ఏది ఉండదు. సో ఈ పారాసైట్స్ ఒక జీర్ణ వ్యవస్థలే కాదు, మొత్తం దేహం అంతా ఉంటాయి. కొన్ని జీర్ణ వ్యవస్థలో ఉంటాయి, కొన్ని దేహం అంతా ఉంటాయి. అవేంటో ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. ఏం చేస్తాయంటే ఈ రక్తం ద్వారా చూడండి, ఈ రక్తం ద్వారా మరి ఇతర ప్రాంతాలకు ఎలా వెళ్ళి ఎలా మనకు హాని చేస్తే చూడండి. చర్మంలోకి వెళ్తాయి. చర్మం అనేది ఆ కింది పొరల్లో చర్మం, అంటే పైన ఉన్న లేయర్ కంటే కింద ఆ పొరలో చేరి ఇలా చూడండి ఎలా తయారవుతాయి, దద్దుర్లు తయారవుతాయి. మనం ఏమనుకుంటాం, మనం ఏదో ఆయింట్మెంట్లు రాస్తే ఏంటి ప్రయోజనం? పైన ఆయింట్మెంట్లు. ఇక మనం ఏదైనా మెడిసిన్ ఏమిస్తాం? యాంటీబయాటిక్స్ ఇస్తాం, లేదంటే ఇంకే డాక్టర్లు ఇస్తే అవి వీటిని చంపకపోగా మన బాడీలో ఉన్న కణాలను చంపేస్తుంది. అదే ప్రాణహాని జరుగుతుంది. అన్ని రకాల జబ్బులతో మరణించే వారి సంఖ్య కంటే ఈ యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ మెడిసిన్తో చనిపోయే వారి సంఖ్య ఈరోజు ఎక్కువైపోయింది. సో వీటిని తొలగించుకునే మార్గం ఈ చర్మం మీద ఇట్లా దద్దుర్లు వస్తాయి, గుల్లలు వస్తాయి. సో ఇవన్నీ మనం ఏమనుకుంటాం, ఏదో ఆటలమ్మనో లేకపోతే ఇంకో అమ్మనో లేదంటే పొంగనో దద్దుర్లను ఇలా మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కాదు, ఇవన్నీ కూడా ఈ యొక్క పారాసైట్స్ వల్ల, ఈ ప్రోటోజోవా వల్ల వచ్చే జబ్బులు అనమాట. సో ఒక జబ్బు వెనక ఎన్నో రకాల, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక జబ్బు వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి. ఇది ఇలాగే వచ్చింది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఫంగస్ ద్వారా కూడా మీకు ఇదే చూపించాను, బ్యాక్టీరియా ద్వారా చూపించాను. ఎందుకంటే అది అక్కడ లొకేట్ అయితే అక్కడ బ్యాక్టీరియా ద్వారా కూడా అది ఆ చర్మం దద్దుర్లు రావచ్చు, లేదు ఫంగస్ ద్వారా రావచ్చు, లేదు పారాసైట్స్ ద్వారా రావచ్చు. కాబట్టి ఒక జబ్బుకు అనేక కారణాలు ఉంటాయనేది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకు కంటి మీద కురుపులు వస్తాయి కదా చాలా మందికి. ఏమనుకుంటారు, మీరు ఏదో ఆయింట్మెంట్ ఇంకో ఏదో రాస్తారు, దానికి పారాసైట్స్ కారణం. చెవి అంతా కూడా పుచ్చిపోయినట్టు ఉంటుంది. గమనించారా ఎవరికైనా మీరు?
దానికి కూడా అంటే ఇదొక సిమ్టమ్ అన్నమాట. మీకు చెప్పాను. మనము ఏ పరీక్షలు అవసరం లేదు. కనీసం టచ్ కూడా చేయకుండా, అవతల వ్యక్తిని టచ్ కూడా చేయకుండా అతనికి ఎలాంటి జబ్బులున్నాయో, బీపీ ఉందా, డయాబెటిక్ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇంకా క్యాన్సర్ ఉందా, ఇలా మనము అతని కంటితోనే స్కాన్ చేసి, మన కంటితో మనం స్కాన్ చేసి అతనికి చెప్పొచ్చు. అవతల వాడు విన్నవాడు ఆశ్చర్యపోతాడు. అలాంటి అద్భుతమైన విద్య నేను అభ్యసించాను. నేను అభ్యసించడమే కాకుండా ఎంతో మందికి నేర్పించాను. మీకు కూడా నేర్పిస్తాను. సో అప్పుడు మీ మీ బిజినెస్ ఇంకా ఈజీ అయిపోతుంది. ఎట్లా? అవతల వారితో మీరు కూర్చున్నప్పుడు, సిట్టింగ్ చేసినప్పుడు, కూర్చున్నప్పుడు మీరు అతను రిపోర్ట్లు అవన్నీ ఏదో చూపించబోతాడు. అవన్నీ పక్కా పెట్టి, ఇదిగోండి మీకు ఈ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది అని మీరు చెప్పారనుకోండి, ఇక ఆడు మీకు ఫేవర్ అయిపోతాడా లేదా? ఆశ్చర్యపోయి అక్కడే స్పాట్లో మీకు ఒక ప్యాక్ కాదు, 4 ప్యాకులు కాదు, 10 ప్యాకులు తీసుకుంటారు. ఇలా ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మీకు నేర్పిస్తాను. ఇదంతా కూడా మనకు న్యూట్రాస్యూటికల్లో ఎంతో విజ్ఞానం ఉంది. సో ఇక ముక్కుల్లో ఈ గడ్డలు వస్తాయి చూసారా, ముక్కు, పెదవులు ఇలా వచ్చినాయంటే ఈ పారాసైట్స్ ఉన్నాయని అర్థం అనమాట. ఇక నాలుక పగులుద్దండి. నాలుక బద్దలు అయి ఉంటుంది చాలా మందికి. ఇంకా అల్టిమేట్ అనమాట, ఈ పారాసైట్స్ ఇక బాడీ అంతా ఉన్నాయని అర్థం. సో ఈ విధంగా ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. సో ఇక కాళ్ళు చూసారా, ఈ కొంకుల వరకు అంటే మోకాలు వరకు ఇలా ఉంటాయి అన్నమాట, మరలు. దీన్ని ఏం చేస్తున్నారు మన వాళ్ళు? ఇంకేదో రకరకాల పేర్లు పెడతారు. సో వెరికోస్ వెయిన్స్ అని, ఆ వెయిన్స్ అని, ఈ వెయిన్స్ అని. ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? రక్త ప్రవాహం వేగం అంటే అక్కడే స్టాగ్న్ అవటం. మనకు ఈ గ్రావిటీ తెలుసు కదా, గ్రావిటీ ఫోర్స్, పై నుంచి కిందికి వచ్చేది గ్రావిటీ ఫోర్స్. మన బాడీలో రివర్స్ గ్రావిటీ పవర్ ఉందని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు పైనుంచి కిందికి రావడం, గుండె నుంచి రక్తం కాళ్ళ వరకు, పాదాల వరకు వస్తుంది. ఓకే, ఇది మన అందరికీ తెలుసు, గ్రావిటీ ఫోర్స్ ద్వారా వస్తుంది. మరి పాదాల నుంచి పైకి ఎలా పోతుంది మరి? చెప్పండి, మీరే ఎప్పుడైనా ఆలోచించారు మీరు? దీన్ని రివర్స్ గ్రావిటీ పవర్ అంటారు. ఇది ప్రతి జీవిలో ఉంది కాబట్టి మరి పైనుంచి వచ్చిన బ్లడ్ మళ్ళీ కింది నుంచి మళ్ళీ హార్ట్కు చేరుతుంది కదా. సో గ్రావిటీ పవర్ ఉంది, రివర్స్ గ్రావిటీ పవర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీకు సబ్జెక్ట్లో వస్తాయి. సో ఇలా పాదాల్లో కూడా మనకు ఈ యొక్క పారాసైట్స్, పాదాలు. ఒక పాదాలు ఏంటి? ముక్కు, నోరు, లంగ్స్, మన గట్టు. ఈ గట్ నుంచి బ్రెయిన్ కూడా వెళ్తాయండి బాబు. ఈ బ్రెయిన్కి వెళ్తే ఎలాంటి బీభత్సం చేస్తే చూపిస్తాను. అలాగే డైజెస్టివ్ ట్రాక్, స్కిన్, సెక్సువల్ ఆర్గాన్స్. సో ఈ విధంగా ఈ పారాసైట్స్ అంటే ఈ ముఖ్యంగా ఈ యొక్క ప్రోటోజోవా అనేది ఈ మైగ్రేట్ అంటే ఎక్కడికైనా అది వెళ్తుంది అనమాట. ఇంకా మొత్తం ఇంకా సంచార జీవి అనమాట. సో బ్యాక్టీరియాలు అయితే అణు అంటే ప్రతి సెల్లో ఉంటాయి. వైరస్లు ప్రతి సెల్లో ఉంటాయి. ఒక్కొక్క సెల్కు 10 నుంచి 15, 20 కూడా ఉంటాయి ఈ బ్యాక్టీరియా, వైరస్. కానీ ఈ పారాసైట్స్ పెద్ద సైజు కదా, ఇవి మన కంటితో చూడొచ్చు. అవి కూడా ఏదో ఈ మనం కదా దేశాలు తిరిగి భూమి అంతా అణువు గాలించినట్టు ఇవి అన్ని తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో జబ్బే. ఏముంది, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అరికాల్లో పట్టుకుంది, ఇలా అరికాలు లేకొచ్చింది అనుకో, మనం ఏమంటాం? వెరికోస్ వెయిన్స్ అని డాక్టర్ అంటారు. వెరికోస్ వెయిన్స్ కాదు బాబు, అది పారాసైట్స్ అనేది మనకు తెలియాలి. సో అందుకనే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ చూసారా, ఇవన్నిటికీ మూల స్థానం ఎక్కడ? జీర్ణ వ్యవస్థ. ఈ జీర్ణ వ్యవస్థ ద్వారానే దగ్గరే లొకేట్ అయి ఉంటుంది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ 70%. అంటే ఇక్కడ ఈ జీర్ణ వ్యవస్థకు ఫుడ్ అంటే ఎవరు ఇచ్చేది? మనమే కదా. అది గేనా మీరు జాగ్రత్త చేసుకుంటే, ఇది ఈరోజు సబ్జెక్ట్ కాదు, అది నెక్స్ట్ వీక్ సబ్జెక్టు. అది అక్కడ కొంచెం జాగ్రత్త పడితే మీరు అనారోగ్యం అనే చింత వదిలేసి నిశ్చితంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి అదే కారణం అవుతుంది. ఇక ఇమ్యూనిటీ
ఈ గట్టు దగ్గర అంటే ఈ జీర్ణ వ్యవస్థ 30 అడుగులు ఉంటుందని చెప్పుకున్నాం కదా, 26 నుంచి 30 అడుగులు ఉంటుంది జీర్ణ వ్యవస్థ. ఈ 26 నుంచి 30 అడుగులు ఉన్న ఈ జీర్ణ వ్యవస్థకు మనం కదా కాశ్మీర్లో ఎట్లయితే ఆర్మీని సంసిద్ధంగా ఉంచుతామో, ఈ ఇమ్యూనిటీ కూడా అంతగా ఈ గట్ మొత్తం అంటే ఈ జీర్ణ వ్యవస్థ పొడుగుతా మోహరించి ఉంటుంది. తన సైనికులు ఎవరు? ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ బాసోఫిల్స్, మాక్రోఫిల్స్, మాస్ట్ కణాలు, ఇసినోఫిల్స్, యాంటీబాడీస్, టీ సెల్స్, బి సెల్స్, ఎన్కే సెల్స్, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి కదా యాంటీ ఆక్సిడెంట్స్. వీటన్నిటిని మోహరించి పెట్టి ఉంటుంది. 70% గట్లోనే ఉంటుందంటే చూడండి, గట్ అంటే జీర్ణ వ్యవస్థ. సో ఈ విధంగా మన వ్యాధి నిరోధక శక్తి ఎంతగానో మన కోసం తప్పిస్తుంది. మనల్ని రక్షించాలన్న ఒకే ఒక ధ్యేయం దానికి, ఇంకా రెండోది ఏం లేదు. స్టెమ్ సెల్ చెప్పింది నువ్వు నన్ను రక్షించు అని. మనల్ని రక్షించటమే పనిగా పెట్టుకుంది తను. కానీ మనం సహకరించకపోవటం వల్ల మన ప్రాణాలు పోతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టెమ్ సెల్లు ఇంటెలిజెన్స్తో ఉంది, ఇమ్యూనిటీ ఇంటెలిజెన్స్తో ఉంది. ఆ ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు లేనిది ఎవరికంటే మనకే. ఎస్, కనీసం వాటిని ఫాలో అయితే కూడా మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం. దీనికి చదువు అవసరం లేదు, ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. నువ్వు ఏం చదువుకున్నావు అనేది కాదు. ఏం చదువుకోని పిజ్జా తింటే ఏంటి ప్రయోజనం? నిజమే, మీరు పెద్ద హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, మీకు ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, రోజు పిజ్జాలు తింటుంటే, బర్గర్లు తింటుంటే. ఈ మధ్య ఎయిమ్స్లో ఒక అతను బాగా మంచి డాక్టర్, ఫేమస్ డాక్టర్ చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ టీలు, టిఫిన్లు ఉంటాయి కదా, ఈ ప్లాస్టిక్ వాటర్లో ప్యాక్ చేసి అతను ఇంటికాడ భార్యతో గొడవపడి ఇడాకులు తీసుకొని ఇంటికాడ నుంచి ఫుడ్ వచ్చేది కాదు. ఇక బయట తెప్పించుకునేవాడు అనమాట, పార్సిల్స్, క్యాంటీన్ నుంచి, బయట నుంచి. ఈ అతనిలో ఈ ప్లాస్టిక్, ఈ వేడివేడి పదార్థాలు ఆ ప్లాస్టిక్ కవర్లో, చాలా మంది టీలు చూసారా, టీ అంత వేడి ఉన్న టీ ప్లాస్టిక్ కవర్లో పార్సిల్ చేసుకుని పోతా ఉంటారు. ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అన్నీ కూడా మన నర్వస్ సిస్టమ్కి అన్నీ కూడా బ్లాక్ చేసి చనిపోయాడు అతను. మరి ఏంటి, అతను పెద్ద డాక్టరు, ఎంతోమందికి వైద్యం చేయాలి, బ్రతికించాలన్న ఒక మంచి ఆశయం, ఉద్దేశంతో ఆ రంగంలోకి వచ్చాడు. తనను తాను రక్షించుకోలేనప్పుడు అతని చదువు దేనికి? అతని ఉద్యోగం దేనికి? మీ చదువు, మీ ఉద్యోగం ఇది కాదు. మీరు ఆరోగ్యంగా జీవించాలంటే మనం ఏం తినాలా, ఏం తినకూడదు అన్న విజ్ఞానం ఉండటమే, దానికి చదువుతో సంబంధం లేదు. సో ఈ విధంగా మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి మనల్ని రక్షించడానికి నిరంతరం తపన పడుతూ వీటన్నిటి నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి క్యూర్ సెల్ మరి ఇమ్యూన్ సిస్టమ్కి ఎంతో సహకరిస్తుంది. 2 రకాలుగా సహకరిస్తుంది క్యూర్ సెల్. ఒకటి స్టెమ్ సెల్కు, అంటే దాన్ని యాక్టివేట్ చేస్తుంది. రెండోది ఇమ్యూన్ సిస్టమ్కు బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేస్తుంది. సో మనం కొంచెం సహకరించడం అంటే మనం ఎంతో ఆరోగ్యంగా తయారవుతాం. సో ఈ విధంగా మన క్యూర్ సెల్ అనేది ఒక అద్భుతమైంది, అమోఘమైంది. మనకు స్టెమ్ సెల్కు సహకరిస్తుంది, ఇమ్యూనిటీకి బూస్ట్ అండ్ బ్యాలెన్స్ చేసే ఒక గొప్ప గొప్ప అద్భుతమైన ఆయుధం అన్నమాట క్యూర్ సెల్ అనేది. ఎందుకు అంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, ప్రిజర్వేటివ్స్ లేవు, ఓవర్ డోస్ అనే ప్రాబ్లం లేదు. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. కాకపోతే మనం డాక్టర్లం కాదు, మనకు ఒక అథెంటిక్ బాడీ లేదు కాబట్టి, ఒక సిస్టమ్ అనేది మనకు ఇది లేదు కాబట్టి మనం జాగ్రత్తలు చెప్తాం. 10 సంవత్సరాల లోపల పిల్లలకి ఇవ్వద్దు, ప్రెగ్నెంట్ ఉమెన్స్కు ఇవ్వకూడదు అంటే అది సగమే సత్యం. ప్రెగ్నెంట్ ఉమెన్స్కు 6వ నెల తర్వాత ఇవ్వాలి ఖచ్చితంగా. సో అలాగే పాలిచ్చే తల్లులకు ఇవ్వకూడదు ఎప్పటి వరకు, 1 year వరకు, తర్వాత ఇవ్వాలి. అలాగే మరి పిల్లలకు ఏదైనా ప్రాబ్లం అంటే ఆటిజం కానీ, ఇలా తలసేమియా కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏ వయసు వాళ్ళకని ఇవ్వాలి. కానీ మనం గంపగుత్తగా ఇవ్వకూడదని చెప్తున్నాం. ఎందుకు? మన జాగ్రత్త,
కంపెనీ తన జాగ్రత్త, మన జాగ్రత్త. అంతేగాని ప్రతి ఒక్కరూ క్యూర్ సెల్ ఉపయోగించవచ్చు. క్యూర్ సెల్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనేది మీరు అర్థం చేసుకోండి. క్యూర్ సెల్ ఈ ఈ యొక్క పాములు కానీ, ఈ యొక్క వైరస్లు కానీ, ఫంగిసైడ్స్ కానీ, వీటన్నిటిని కూడా సంహరించే ఒక గొప్ప అద్భుతమైన ఇమ్యూన్ సిస్టమ్కు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంది. ఇక మరి మనం ఆరోగ్యంగా జీవించాలా, అనారోగ్యంగా జీవించాలా అనేది మన చేతుల్లో ఉన్న పని. సో దీనికి ప్రధానం మన ఆహారము, ఆహారపు అలవాట్లు, ఇవే కారణం. మనం ఆహారాన్ని కనుక జాగ్రత్త చేసుకుంటే మనం ఆరోగ్యంగా జీవిస్తాం. నెక్స్ట్ క్లాస్లో దాని మీద వివరంగా నేను చెప్తాను. ఇది ఇక్కడ సమయం లేదు. సో ఈ అనారోగ్య సమస్యలన్నిటికీ కూడా మన ఆహారమే కారణము అని చెప్పక తప్పదు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నేను ఒక్కనే అనుకుంటున్నాం. కాదు, మనతో పాటు, మన కణాలతో పాటు, మన జీవ కణాలతో పాటు ఈ ఈ ఇన్వైజిబుల్ మైక్రోబయం కూడా ఉంది. సో ఇవి కలిస్తేనే మనం, అంటే మనకు 50 to 100 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి మన బాడీలో అని చెప్పుకుంటున్నాం కదా. ఈ 50 to 100 ట్రిలియన్ సెల్స్ ఉంటే దానికి 10 రెట్లు ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, పారాసైడ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏంటి? మనతో పాటు ఉన్న జీవరాశి, ఈ రెండు కలిపితేనే కంప్లీట్ మ్యాన్. అంటే మనం తినే ఆహారం మన ఒక్కరి కోసం కాదు. అందుకని నేను చెప్పాను మనం మహారాజా పోషకులము అని. ఎందుకు అంటే మన ఒక్కళ్ళని తింటం లేదు కదా. సో మనతో పాటు మరి ఎన్నో జీవరాశులకు మనం మరి దాన ధర్మాలు చేస్తున్నాం, ఆతిథ్యం ఇస్తున్నాం, వాటిని పెంచి పోషిస్తున్నాం. తద్వారా పుణ్యం రాకపోగా వ్యాధుల రూపంలో పాపం అంటుకుంటుంది. అదే మీరు బయట ఇదే ఆహారాన్ని మీకు ఎంత అవసరమైందో అది తీసుకొని ఇప్పుడు తినే దాంట్లో మీకు కేవలం 4వ వంతు సరిపోతుంది. 4వ వంతు అంటే మీరు 4 భాగాలు చేస్తే మనం తినే ఆహారం, అందులో ఒక భాగం, మిగతా 3 భాగాలు ఈ ఇన్వైడర్స్ అంటే వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్. ఈ ఆహారం ఈ జీవులకు పెట్టే ఆహారాన్ని బయట ఆవులకు, గోవులకు, కోళ్ళకు, వాటికి వేస్తే మేతగా అవి పాలిస్తాయి, లేదంటే గుడ్లు ఇస్తాయి. సో వాటి వల్ల పుణ్యం రాదు. లేదు, మీ అతిథులకు పెడితే, ఆహారం లేని వాళ్ళకు పెడితే పుణ్యం వస్తుంది. కానీ ఇలా మనం ఈ జీవరాశిని పెంచితే, లోపల ఉన్న జీవరాశిని పెంచితే అది అంటే వ్యాధుల రూపంలో పాపంగా చుట్టుకుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి జనాలు ఎట్లా తయారయ్యారు. మనం సన్నగా రివాటలాగా ఉండాల్సిన మనం ఎన్నెన్నో ఆకారాలు ధరిస్తా ఉన్నాం. ఎన్నెన్నో ఆకారాలు. ఒక్కొక్కరు లేడీస్ లేదు, జెంట్స్ లేదు. ఇప్పుడు ఎవరు ప్రెగ్నెంట్ ఉమెనో, ఎవరు ప్రెగ్నెంట్ కాదో, మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ తేడా తెలియట్లేదు మనకు. సో ప్రతి ఒక్కరి అది పొట్ట కాదు, పుట్ట. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనకు వస్తుంది. సో ఏది ఏమైనా, సో ఇప్పుడు చూడండి ఈ యొక్క మైక్రోబయోమ్ అనేది, ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, పారాసైట్స్ వల్లనే మనకు ఈ వచ్చే అన్ని రకాల ప్రాబ్లమ్స్, అది బ్రెయిన్ డిజార్డర్స్ కానివ్వండి, ఈ బ్రెయిన్లో ఆటిజం వస్తుంది, రెట్ సిండ్రోమ్ వస్తుంది, అలాగే స్క్రిజోఫ్రెనియా వస్తుంది, అంటే మానసిక అనారోగ్యం అన్నమాట. ఇక న్యూరో డిజనరేషన్ వస్తుంది, పార్కిన్సన్ వస్తుంది, అల్జీమర్స్ వస్తాయి, ఇంకా స్ట్రోక్ అంటే పక్షవాతం వస్తుంది, ఇంకా ఎన్నో రకాల సమస్యలు. ఇవన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయి? ఇటు వల్లనే వస్తాయి. అలాగే పీరియాడోటైస్ అని చిగుళ్ళ వ్యాధి, పండ్లు, దంతాల సమస్యలు వస్తాయి అన్నమాట. అలాగే మెటబాలిక్ డిసీజెస్, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్, ఇంకా అనేక రకాల సమస్యలు. ఇప్పుడు మనం టైప్ 2 డయాబెటీస్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఏమైనా తగ్గుతుందా? తగ్గదు కదా. ఎందుకు? అది వచ్చింది వేరే కారణం, మనం తీసుకునే ట్రీట్మెంట్ వేరు. ఇంకా క్యాన్సర్లు, ఎన్ని రకాల క్యాన్సర్లు, 100 రకాల కాదు, 1000 రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. ఐబిడి అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్ అంటాం మనం.
ఈ ఐబిడి, గ్యాస్, అల్సర్, ఎసిడిటీ, ఇలా అల్సటిక్ క్యాన్సర్ కానీ, కొలన్ క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా దాంట్లో ఇంక ఎన్ని రకాల జబ్బులు, స్కిన్ డిసీజ్ కానివ్వండి, రెస్పిరేటరీ డిసీజ్ అంటే ఆస్తమా కానివ్వండి, సిస్టిక్ ఫైబ్రోసిస్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్ని రకాల జబ్బులకు ఈ మైక్రోబయోమే కారణం. మైక్రోబయోమ్ అంటే వైరస్లు, బ్యాక్టీరియల్, ఫంగిసైడ్స్, పారాసైడ్స్. సో కాబట్టి మనం గన ఈ యొక్క జీర్ణ వ్యవస్థను గన క్లీన్గా ఉంచుకుంటే మరి మనం ఆరోగ్యంగా జీవించడానికి అదే మూల కారణం అవుతుంది. మనం ఈ ఈ జీర్ణ వ్యవస్థను క్లీన్ చేయటంలో క్యూర్ సెల్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది మనకు. ఈ క్యూర్ సెల్ అందించిన మరి మన లైన్ ప్రసాద్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం అన్హెల్తీ ట్రీని మనం చూపిస్తా ఉన్నాం గత 5 వారాలుగా. ఈ అన్హెల్తీ ట్రీలో ఇప్పుడు మీరు చూశారు కదా, జబ్బు యొక్క మూలం వేరు. ఆ చెట్టును జబ్బుగా చూపిస్తున్నాం మనం. చెట్లన్నీ చెడ్డని కాదు. ఈ చెట్టు అనేది మనము ఒక సింబాలిక్గా ఈ అన్హెల్తీ అంటే అనారోగ్య సమస్యలకు ఈ చెట్టును చూపిస్తున్నాం సింబాలిక్గా. మనము చెట్టును తొలగించాలి అనుకున్నప్పుడు, అంటే అనారోగ్యాన్ని తొలగించాలి అనుకున్నప్పుడు, మనము ఆకులు దుంచితేనో, కొమ్మలు కొట్టేస్తేనో, ఊడలు కట్ చేస్తేనో ఆ చెట్టు ఏమాత్రం ఎఫెక్ట్ కాదు. చెట్టును తొలగించాలి అంటే దాని కాండం దగ్గర నరికేయాలి. దాని వేర్లను కూడా కూకటి వేళ్లతో సహా తొలగించాలి. ఈ జబ్బులకు మీరు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో, ఈ డయాబెటీస్ కానీ, బీపీకి కానీ, ఈ ఫైల్స్ కానీ, అలాగే సయాటికా కానీ, బాడీ పెయిన్స్ అని, కిడ్నీ ప్రాబ్లం అని, లివర్ ప్రాబ్లం అని, హార్ట్ ప్రాబ్లం అని, క్యాన్సర్, ఇవన్నీ ఆ చెట్టు విషవృక్షానికి కొమ్మలు, ఆకులు, ఊడలు తెంచటం లాంటివి. మీరు కాండం జోలికి పోవట్లేదు. కాండం కట్ చేయకుండా, చెట్టు మొదలను కట్ చేయకుండా ఆ చెట్టు ఎప్పటికీ మరణించదు. దీనివల్ల హాస్పిటల్స్ హ్యాపీగా ఉంటాయి, కానీ మీరు ఎంతో కష్టపడి సంపాదించి రేయనక పగలనక సంపాదించిన డబ్బంతా చివరికి మీరు రోజు ఈ ఇన్వైడర్స్కు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మరి ఇంకా ఆ తర్వాత మీకు అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్స్ కూడా మీరు దాన ధర్మం, అది కూడా వాళ్ళు చేసేది ఏముంది? వాళ్ళు ఏదైనా చేసి మీకు అనారోగ్యాన్ని తొలగించగలిగే శక్తే ఉంటే వారికి గన ఒక కోర్సు లాగా ఒక 6 నెలలో, సంవత్సరం వాడి బాగుంది బాబు, ఇంకా నీవు ఇంకా ఇలా హ్యాపీగా ఉండు, ఆరోగ్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు. అలా చెప్పట్లేదు కదా. జీవితాంతం రోజు రా పూట మా దగ్గర ఉండు అని 5 స్టార్ హోటల్ లాగా తయారు చేశారు హాస్పిటల్స్. అంటే ఇప్పుడు మీరు సంపాదించిందంతా వాళ్ళకు చివరికి దాన ధర్మం చేసి, మీ పిల్లల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి అప్పులు చేసి చివరికి మరణిస్తా ఉన్నారు. ఏం సాధించినట్టు? జీవితాంతం మీరు కష్టపడి ఏం సాధించినట్టు? సో ఇది కాదు జీవితం. సో ఈ చెట్టును సమూలంగా నరికి వేయగలిగే సామర్థ్యం ఒక క్యూర్ సెల్కి ఉంది. ఆ క్యూర్ సెల్ ఒక గొడ్డల్ లాంటిది, రంపంలాగా వాటన్నిటిని ఆ చెట్టు మొదలను నరికేస్తుంది. వేర్లను కూడా కూకటి వేళ్లతో సహా పెగిలించి వేస్తుంది. అది నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, ఎట్లా ఏంటి అనేది. నెక్స్ట్ క్లాస్ వరకు ఉపయోగపడండి. ఇక జీర్ణ వ్యవస్థతో పాటు దేహమంతా వ్యాపించిన ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్స్తోనే అన్ని రకాల వ్యాధులు ముడిపడి ఉన్నాయి. మీ దేహం నుండి వీటిని బయటికి పంపించిన వెంటనే మీరు ఎంతో కాలంగా వేధిస్తున్న ఈ బీపీ, డయాబెటిక్, ఫైల్స్, ఫిస్తులా, గ్యాస్, అల్సర్, క్యాన్సర్, అల్జీమర్స్, నడుము నొప్పి, మోకాల నొప్పులు, పీసీఓడి ప్రాబ్లమ్స్, లైంగిక సామర్థ్యం తగ్గిపోవటం, ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఈ రోజుల్లో. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే భయం అవుతుంది తెలుసా. ప్రతి నలుగురిలో ఒకరు ఇంపార్టెన్స్గా ఉన్నారు. ఎంత భయంకరమైన సమస్య ఇది. లక్షలు కాదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసుకొని ఎన్నో ఆశలు, కలలతో జీవిత భాగస్వామిని ఆ ఇద్దరిని ఒకటి చేసి పెద్దవాళ్ళు ఇంకా మా పని అయిపోయింది అనుకుంటే అక్కడే సమస్య స్టార్ట్ అవుతుంది. ఏంటి? ప్రతి నలుగురిలో ఈరోజు ఇంపార్టెన్సీ ఒక పెద్ద జబ్బుగా మారిపోయింది. ఇది ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ టెస్ట్ ద్వారా అయినా అర్థమవుతుందా? కాదు కదా. సో ఈ లైంగిక సామర్థ్యం తగ్గిపోవడానికి, ఒబేసిటీకి, గుండె జబ్బులకు, పక్షవాతం, ఇలా తెలిసిన జబ్బులకు, తెలియని జబ్బులకు, అన్ని వ్యాధులకు, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా కారణం ఈ
వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగిసైడ్స్, పారాసైడ్స్. సో ఇవన్నీ అన్ని రకాల వ్యాధులు మనం కానీ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే, క్యూర్ సెల్ను వాడుకుంటుంటే అన్ని వ్యాధులు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. దాంతో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారి ఆనందంగా జీవిస్తారు. ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో వీటన్నిటికీ ఎలా చర్మగీతం పాడాలి అనేది చెప్తాను. దాంతో మీరు ఆరోగ్యవంతులు కావటమే కాకుండా ఇతరులను కూడా ఆరోగ్యవంతులుగా మార్చే శక్తిని మీరు పొందుతారు. సో ఈ విధంగా మనం ఈ అనారోగ్య సమస్యలను జయించటానికి ఇదొక చక్కని అవకాశం, ఈ నియంగ్ క్యూర్ సెల్. సో మళ్ళీ మనం తిరిగి ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పొందగలుగుతాం, అందులో ఏమీ డౌట్ లేదు. మీరు నెక్స్ట్ వీక్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరే చెప్తారు నేను ఇప్పటి వరకు ఎంత మూర్ఖంగా వ్యవహరించాను అనేది. సో మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తే, అర్జునుడు ఏమంటాడు? నష్టో మోహ అంటాడు. అంటే నా అజ్ఞానం పోయింది. ఈ అజ్ఞానమే, మన అజ్ఞానమే ఈ అనారోగ్యానికి మూల కారణం అనమాట. నెక్స్ట్ క్లాస్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. సో దాంతోనే మీరు పూర్తిగా మీ అంతట మీరు ఆరోగ్యవంతులుగా జీవిస్తూ ఇతరులకు కూడా ఆ ఆరోగ్యాన్ని పంచుతారు. సో మరి చివరిగా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ క్యూర్ సెల్ వాడుకోవటం వలన ఉత్సాహంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడమే కాకుండా యవ్వనంగా ఎక్కువ కాలం జీవించడానికి ఈ క్యూర్ సెల్ ఎంతగానో తోడ్పడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వాడుకోవాలి. సో ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ అనారోగ్యంతోనే, రకరకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా. వాటన్నిటిని తొలగించుకోవటానికి ఈ క్యూర్ సెల్ ఇమ్యూనిటీకి, అలాగే మన స్టెమ్ సెల్కు ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో తద్వారా మనం తిరిగి ఆరోగ్యంగా జీవించడానికి మనం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి క్యూర్ సెల్ ప్రతిరోజు వాడుకోండి. తిరిగి యవ్వనంగా జీవించడమే కాక ఎక్కువ కాలం జీవిస్తారు. యవ్వనంగా ఎక్కువ కాలం జీవిస్తారు క్యూర్ సెల్ వాడుకుంటుంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓవర్ టు రవిచంద్ర బాబు గారు. ఎస్ సార్. బా సార్, మేము యవ్వనంగా హెల్తీగా ఎక్కువ కాలం ఖచ్చితంగా ఉంటాం సార్. సార్, ఎంత పెద్ద పెద్ద పాములు చూసినా మేము భయపడే ఎందుకు అంటే క్యూర్ సెల్ ఉండగా మాకు భయమేలే సార్. క్యూర్ సెల్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. మంచి క్యాప్షన్ చెప్పారు సార్. క్యూర్ సెల్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఎక్సలెంట్ సార్. మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని అది మనకి ఎట్లా ఉంటుందనేసి, పారాసైట్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి, దాంట్లో మీరు బ్యాక్టీరియా కానీ ఫంగల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎలాంటి ప్రమాదకరమైనవి అని చెప్తూ, ప్రోటోజోవాలో కూడా మైగ్రేట్స్, నాన్ మైగ్రేట్స్ అనేసి ఇవన్నీ మన గట్ సిస్టమ్ ని మనం ఎట్లా ఇది చేసుకోవాలి, మనకి ప్రొటెక్ట్ చేసుకుంటుంది, ఆర్మీ ఎట్లా పనిచేస్తుంది, దాంట్లో చాలా సార్. ఇవన్నీ నేను ఎక్కువ చెప్పలేను. అంటే నేను మీరు చెప్పినవన్నీ నోట్ చేస్తుంటాను సార్. నానో పార్టికల్స్ అంటే ప్లాస్టిక్ తీసుకున్నందుకు కూడా మనకి ఎలాంటి ప్రమాదకరం ఉంటుందనేసి. ఏదైనా కానీ సార్, మనమందరం కూడా మహారాజ పోషకులం సార్. అందులో ఎటువంటి సందేహం లేదు. మనమంతా మహారాజ పోషకులమే. సారు జిఎం కిషోర్ గారు హ్యాండ్ రైస్ చేస్తున్నారు. అంటే సార్ చెప్పడం ఏంటంటేనండి, మన బాడీలో చాలా మేము సార్ దగ్గర ఉన్నప్పుడు, మేము లాంచ్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ వేస్తూ ఉంటే సార్ చెప్పేవారు, పెద్ద పెద్ద పాములు ఉంటాయి మీకు కడుపులలో. అంటే అందరూ అక్కడ ఉన్న వాళ్ళు సార్ పాముల గురించి కాకుండా ఇంకేమో చెప్పారంటే, ఉన్నవే పాములు, పెద్ద పెద్ద పాములే, మీరు దాన్ని పెంచి పోషిస్తున్నారు, ఇది నేను క్లాస్ లో చెప్తానని చెప్పారు. అలాంటిది ఈ రోజు ఆ పెంచి పోషించిన మనకి మీరు చెప్పారు. ఎలా పెంచి పోషించినా మనకి క్యూర్ సెల్ ఉండగా మనకి భయం లేదు. క్యూర్ సెల్ మనకి అండగా మనకి భయం లేదు. ఓకే, మనకి జిఎం కిషోర్ గారు న్యూట్రిషన్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను సార్. జిఎం కిషోర్ గారు సార్, ఇప్పటికే టైం అయింది. ఎస్ సార్. ఆయన న్యూట్రిషన్ అన్నారు. ఆయనతో ఒక్కరితో మాట్లాడిద్దాం సార్. ఓకే సార్, ఓకే.
జిఎం కిషోర్ గారు ఒక్కసారి మరొకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? జిఎం కిషోర్ గారు. ఎస్ సార్, ఎస్ సార్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. మీరు ఒక్కరే ఇవాళ మాట్లాడడానికి, ఎందుకంటే టైం అయిపోయింది ఆల్రెడీ. చేస్తారా? వినిపిస్తుందా సార్? అవునండి, అవునండి, వినిపిస్తుందండి. ఎస్ సార్. గ్రేట్ మార్నింగ్ సార్. బాలరెడ్డి సార్, గ్రేట్ మార్నింగ్ సార్. నిజంగా మా రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాల్లో అసలు సుమోలు లేస్తాయి సార్ బాలరెడ్డి అంటే. అట్లా మీరు దుమ్ము లేపుతున్నారు సార్. ఫస్ట్ టైం జూమ్ లో 1000 అంటే టెస్టిమోనియల్ సెషన్ కాకుండా ఫస్ట్ టైం 1000 లేపారనమాట. సో అద్భుతంగా ఉన్నాయి సార్ మీ సెషన్స్ అన్ని కూడా. నేను ఈ విధంగా ఎల్ఈడిలో పెట్టి మొత్తం ఫ్యామిలీ అందరూ వింటుంటాం సార్. ఈ రోజు సెషన్ అయితే మా అమ్మ, మా భార్య, పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాను సార్. నా పక్కన కూర్చోబెట్టి టీవీలో పెట్టి, సో మీరు జంక్ ఫుడ్ తింటే ఇలా ఉంటాయి మన పురుగులు, పాములు మన కడుపులో వాళ్ళకి చూపించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాను సార్. ఇది మేము ఎంత చెప్పినా వాళ్ళు వినరు కదా, ఇలా చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేసి ఇలా చూపెట్టాను సార్. వాళ్ళు బాగా శ్రద్ధగా విన్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీరు చెప్పే ఆరోగ్య సూత్రాలు కొన్ని మాకు తెలిసినా కూడా పాటించే వాళ్ళం కాదు సార్. కానీ మీరు వాటిని మరింత విశ్లేషించి లోతుగా చెప్పడం వల్ల ఇప్పుడు పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. అంటే మనం తొందరగా సంధ్యాకాలంలోనే సూర్యాస్తమయం కాకముందే భోంచేయడం కావచ్చు, ఇలాంటివి మంచి లైవ్ ఫుడ్ తీసుకోవడము, ఇలాంటి చాలా విషయాలు ఇప్పుడు పాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రేట్. థ్యాంక్ యూ సార్. రవిచంద్ర బాబు గారు ఇంకా క్లోజ్ చేద్దాము. అయితే చాలా మంది మీరు ఉత్సాహంతో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అయితే మీరు అందరూ ఒక పని చేయించండి. వాయిస్ మెసేజ్ ని లేకపోతే వీడియో రూపంలో మీరు 1 మినిట్ మీరు సార్ ఇచ్చిన క్లాస్ మీద మీకు ఎలా అనిపించింది, అది ఎలా ఉపయోగపడుతున్నాయి, మీ యాంగ్జైటీ అంటే ఈరోజు తెలుసుకున్న విషయాలు ఏంటి అన్నది మీరు ఒక్కసారి ఒక 1 మినిట్ వీడియోని చేసి పంపగలిగితే అందరూ చూద్దాం. ఓకే అండి. అందరికీ ఈ రోజు సెషన్ మనం క్లోజ్ చేసుకుంటున్నాము. ఈ రోజు మనకు ఆల్రెడీ కాలం అంటే టైం అయిపోయింది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డ్యూటీకి వెళ్ళే టైం ఉంటుంది. ఓకే, అందరికీ హ్యావ్ ఎ నైస్ డే అండి. జై